సో మనం కూడా క్రీస్తు వలె ఇతరులకు మాదిరికరంగాను మార్గదర్శకంగాను ఉండాలి. ఎలా ఉన్నారండి సల్మాన్ గారు? బాగున్నాను, దేవుడి దయ వల్ల బండి నడుస్తుంది. హాయ్ తాతయ్య, ప్రైజ్ ద లార్డ్. హాయ్ నాన్న, డిన్న ప్రైజ్ ద లార్డ్. వెళ్ళు, లోపలికి వెళ్ళు. మా మనవాడు చర్చికి వెళ్ళి వస్తున్నాడు. వెళ్ళొస్తానండి సల్మాన్ గారు. తాతయ్య, మాదిరికరం అంటే ఏంటి? మాదిరికరం అంటే ఎగ్జాంపుల్లా ఉండాలి నాన్న. ఎగ్జాంపుల్ అంటే ఏంటి తాతయ్య? అంటే నీకు ఒక చెప్తాదా, అంటే అమ్మ అంటే ఒక గుడ్ బాయ్ ఉండేవాడు, అతను రోజు చర్చికెళ్ళేవాడు నీలాగా. ప్రైజ్లోనండి. ఓ బ్యాడ్ బాయ్ ఉండేవాడు, అతను చర్చికెళ్ళాడు, భయం భక్తి లేకుండా తిరుగుతూ ఉండేవాడు. కాకపోతే ఒకసారి వాళ్ళు ఎదురు పడాల్సి వచ్చింది. అప్పుడు ఏమైందంటే నవ్వుతున్నావేంట్రా? నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుంది. 3 సంవత్సరాల ముందు నేను కూడా నీలాగే ఎక్కడ్రా ఆగండ్రా. నన్ను రామ్ చేద్దురా. నువ్వు పో మమ్మీ, నేను రాను. ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా గొడవలకు వెళ్ళేవాడిని. అలా ఒక నువ్వు అలా తప్పించుకుంటున్న సమయంలో అనుకోకుండా ఏం టెన్షన్ పడకు బాబు, ఏం లేదు, చిన్న ఏలియన్ ఫ్రాక్చర్స్ అంతే. భయపడకు, టెన్షన్ పడకు. నీకు ఒక ఇంజెక్షన్ ఇస్తా, లైట్గా పెయిన్ ఉంటుంది. ఈ యాక్సిడెంట్ వల్ల ఫిజికల్గా కోలుకున్నా మెంటల్గా కోలుకోలేకపోయాను. ఎన్నో రోజులు అదే ఆలోచనలో బతికాను. దాని పర్యవసానంగా మళ్ళొకసారి హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సి వచ్చింది. ఏం పర్లేదండి, కివీ ఫ్రూట్ జ్యూస్ తినిపిస్తే అంతా సెట్ అయిపోద్దండి. ఇన్ని ఎదురు దెబ్బలు తిన్న తర్వాత తెలిసింది కుటుంబం విలువేంటో. నీకేం కాదు నాన్న, భయపడకు, వాక్యం చదువుకో.
దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడిన క్షణం అది. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే వీడు స్వస్థత పొంది నీ ఎదుట నిలిచి ఉన్నాడు. మరి ఎవని వలనను రక్షణ కలగదు అనే ఈ వాక్యము నా జీవితాన్నే మార్చివేసింది. దేవుడి వల్ల స్వస్థత పొందావా? దేవుడి వల్ల మారావా? దేవుడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మన పాపాల కోసం ఆయన సిలువలో తన ప్రాణం పెట్టాడు. నీకు కావాల్సిన దానికి ఇదే సమాధానం. దీన్ని చదువుకో. నిజంగా జరిగిందా తాతయ్య? ఇది నా సాక్ష్యం.